Hello, this is the seventh bilingual video on electricity and magnetism for classes 6 to 10. It can be used by students of class 10 to review. A simple instrument to detect the presence of charge. సో ఈ వీడియోలో మనం ఒక సింపుల్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేద్దాము. దాన్ని వాడి మనము చార్జ్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో ఇంతకుముందు మనం ఏం చూసాము? ఒక ఏదైనా వస్తువుని చార్జ్ చేస్తే ప్లాస్టిక్ స్కేల్ని కానీ పీవీసీ పైప్ని రుద్ది చార్జ్ చేస్తే అది పేపర్ ముక్కలను స్టైరోఫోమ్ ముక్కలను అది లాక్కుంటుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఈ ప్రాపర్టీని వాడి మనము ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేస్తాము. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్. ఓకే, పిత్ బాల్ అంటే ఇది మన డ్రై స్టాక్స్, మనం ఎండిపోయిన మొక్కజొన్న ఆ, కొమ్మలు ఉంటాయి కదా, దాంట్లో నుంచి నుంచి మనం వైట్ మెటీరియల్ తీసేవారు, అలాంటివి మెటీరియల్. కానీ మనం మాత్రము స్టైరోఫోమ్ బీడ్, ఒక థర్మోకోల్ పూసను తీసుకొని మనము దాంట్లో నుంచి దారం వేసి అది ఎలక్ట్రోస్కోప్గా దాన్ని కట్టేసి ఒక సపోర్ట్ నో నుంచి కట్టేసి మనము దాన్ని ఎలక్ట్రోస్కోప్గా వాడుకుంటాము. అది ఏదైనా చార్జ్డ్ వస్తువు దాని దగ్గరకు వస్తే అది కదిలి దాని వైపు వెళ్తుంది, డిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ డిఫ్లెక్ట్స్. ఇక్కడ ఈ టేబుల్ ల్యాంప్కి నేను దారంతో ఈ థర్మోకాల్ పూస అని కట్టేశాను. దాంట్లో సూదిని వాడి దాంట్లోంచి దారం వేసి అది వేలాడుతుంది. అది గాలికి కొంచెం అటు ఇటు వేలాడుతుంది. కానీ ఇప్పుడు మనం చూద్దాము, టెస్ట్ చేద్దాం దాన్ని. ఇది ఒక మామూలు స్పూన్, దాన్ని ఏం చార్జ్ చేయలేదు. సో అది కొంచెం అది కదులుతుంది అంటే గాలి వలన అది. సో ఈ స్పూన్కి ఏం చార్జ్ లేదు. సో అలాగే ఈ చెక్కతో తయారు చేసిన ఈ వస్తువు, అది కూడా దాని మీద చార్జ్ లేదు. సో ఎలక్ట్రోస్కోప్ని అది ఏమి చెయ్యట్లేదు, దాని మీద ఛార్జ్ లేదు కాబట్టి. సో ఇది ఎబోనైట్ రాడ్ అంటారు దీన్ని. దీని ముందు నేను వైప్ చేస్తున్నాను, దాని ముందు ఉన్న ఏదైనా ఛార్జ్ ఉంటే దాన్ని తీసేయడానికి. దానికి ఛార్జ్ లేదు. సో అది కూడా ఇట్ ఈస్ నాట్ డిఫ్లెక్టింగ్ ద ఎలక్ట్రోస్కోప్. సో దిస్ ఈజ్ గ్లాస్ జార్, నాట్ చార్జ్డ్, అండ్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఎలక్ట్రోస్కోప్. దాని మీద ఏమీ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు నేను ఆ ఎబనైట్ రాడ్ని నేను వులెన్ క్లాత్తో రుద్ది చార్జ్ చేస్తున్నాను. మనకు తెలుసు తెలుసు కదా, రుద్దితే చార్జ్ వస్తుంది, స్టాటిక్ ఎలక్ట్రిక్ చార్జ్. సో పేపర్ ముక్కలు అట్రాక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ గాట్ చార్జ్డ్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చార్జ్ చేసి ఇప్పుడు చూడండి, ఆ ఎలక్ట్రోస్కోప్ క్లియర్గా కదిలి డిఫ్లెక్ట్ అయ్యి ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ ద చార్జ్డ్ ఎబనైట్ రాడ్. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్, చూపిస్తుంది, ఎస్ ఈ ఆబ్జెక్ట్లో చార్జ్ ఉంది అని చూపిస్తుంది. అది దాని పని, అది చార్జ్ ఉందా లేదా చూపించడం. సో అలాగే ఇప్పుడు గ్లాస్ జార్ని నేను సిల్క్ క్లాత్తో రబ్ చేసి దాన్ని కూడా అవ్వలేదు. సో వెదర్ డ్రై ఉంటేనే తొందరగా చార్జ్ అవుతుంది. ఇది బోరోసిలికేట్ గ్లాస్. మామూలు సోడా లైమ్ గ్లాస్ చాలా కష్టం చార్జ్ చేయడం. ఇప్పుడు చార్జ్ అయింది. సో డ్రై ఉన్న రోజు అంటే హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, వెదర్ అది చూడండి ఇప్పుడు క్లియర్గా డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ చార్జ్డ్. ఆ గ్లాస్ జార్ మీద చార్జ్ ఉంది అని చెప్తుంది ఎలక్ట్రోస్కోప్. సో pith ball electroscope deflects when
a charged object is brought close to it. So glass rod rubbed with silk, అది దగ్గరికి తెస్తే అది రియాక్ట్ అవుతుంది. అలాగే ఎబనైట్ రాడ్ని కూడా మనం బుల్తో రుద్దితే అప్పుడు దాని దగ్గర తీసుకొస్తే అది రియాక్ట్ అయ్యింది. సో ఈ ఎబనైట్ అనేది ఏంటి? మనం ఎబనైట్ రాడ్ వాడుకున్నాం. వి కూడా యూస్డ్ పీవీసీ పైప్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనం ఎబనైట్ ఏంటి అంటే అదొక ఫార్మ్ ఆఫ్ రబ్బర్. మనకు కార్ టైర్స్ రబ్బర్తో చేస్తారని మీకు తెలుసా? అది రబ్బర్ని కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే అది హార్డ్గా అయిపోతుంది. రబ్బర్ సాఫ్ట్గా ఉంటుంది, దాన్ని హార్డ్గా చేయవచ్చు. అలాగే ఎబనైట్ అనేది మెటీరియల్ రబ్బర్తో తయారు చేసింది. అది ఒకప్పుడు మనకు ప్లాస్టిక్స్ లేనప్పుడు ఇది చాలా దానికి చాలా ఉపయోగాలు ఉండేవి. ఎబనైట్, బేక్లైట్ ఇలాంటి మెటీరియల్స్. ఓకే, సో మనకు పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్ డిటెక్ట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ చార్జ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్. చార్జ్ ఉందా లేదా చెప్తుంది. ఇది సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని వాడుకొని we will find out other facts about electricity. ఇంకా కొంచెం ఎక్కువగా మనము ఎలక్ట్రిసిటీ గురించి కనుక్కుందాము. ఇక్కడ మనం ఒకటి ఎబనైట్ రాడ్ని తీసుకొని ఆ ఎలక్ట్రోస్కోప్ దగ్గరికి తీసుకెళ్తే ఛార్జ్ లేదు, దాన్ని మనము రబ్ చేయలేదు కాబట్టి ఛార్జ్ లేదు. దాన్ని అక్కడ పెట్టేసాను, ఇది కూడా ఛార్జ్ లేదు. ఇంకొక రాడ్, ఎబనైట్ రాడ్. సో ఈ రెండు ఎబనైట్ రాడ్స్ మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ లేదు, ఆకర్షణ, లాగడము తోయడము ఏమీ అలా లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, దాన్ని ఛార్జ్ చేస్తాం. ఆ టేబుల్ మీద పెట్టున్నది అది గ్లాస్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. అది తర్వాత తెలుస్తుంది మనం అది ఎందుకు వాడుతున్నాం అనేది. సో ఒక ఎండ్ని నేను ఛార్జ్ చేశాను. ఎబనైట్ రాడ్కి చివర్లో ఒక ఎండ్ని నేను రబ్ చేసి ఛార్జ్ చేశాను. అది ఆ లెన్స్ మీద బ్యాలెన్స్ చేసి పెడుతున్నాను. తర్వాత ఇంకొక రాడ్ని కూడా నేను అలాగే ఛార్జ్ చేస్తున్నాను ఒక చివర్కి. ఐఎమ్ ఛార్జింగ్ one end of the ebonite rod, the second rod. It has got charged. You can see that. Now let us see what happens. See, the rod is pushing the rod away. It's a force of repulsion. తోసేస్తుంది, దాన్ని టచ్ అవ్వకుండానే దాన్ని పుష్ చేస్తుంది. సో ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. దాంట్లో ఇప్పుడు దానికి ఛార్జ్ వెళ్ళిపోయింది. సో మనం ఛార్జ్ చేస్తే ఆ ఛార్జ్ ఎప్పుడూ ఉండదు, కొంచెం సేపట్లో అది లీక్ అయిపోతుంది గాలిలో. మనం మళ్ళా దాన్ని ఛార్జ్ చేయాలి. సో పొడిగా ఉంటే ఆ రోజు కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, కానీ అయినా కొంచెం సేపు తర్వాత వెళ్ళిపోతుంది ఛార్జ్. సో ఇంకొకసారి నేను దీన్ని ఛార్జ్ చేసి మళ్ళీ చూస్తున్నాను. చూడండి క్లియర్గా అది. సో అది చిన్న ఫోర్స్ కాబట్టి ఆ మూవ్మెంట్ మనకు సరిగా కనిపించాలంటే దాన్ని ఆ గ్లాస్ సర్ఫేస్ వాడాలి. ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు క్లియర్గా అది మూవ్ అవుతుంది. సో అది దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక ప్లాస్టిక్ స్ట్రాని నేను తీసుకొని ఐఎమ్ ఛార్జింగ్ ఇట్ అగైన్ యూజింగ్ అ woolen cloth. I'm rubbing the one end of the plastic straw. I'm going to balance it on that bulging surface. You can see it has got charged. So
చార్జ్ ఉన్నప్పుడే ఇలా అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ జరుగుతుంది. చార్జ్ లేనప్పుడు స్ట్రాస్ మనం ఆ, అలా అట్రాక్ట్ రిపెల్ ఏమి అవ్వవు. సో ఇప్పుడు దీన్ని చార్జ్ చేసి దాని మీద బ్యాలెన్స్ చేస్తాను. సో ముందు ఏం చూస్తామంటే మనము ఇప్పుడు ఆ రబ్ చేసిన వులెన్ క్లాత్ ఉంది కదా, ఐఎమ్ గోయింగ్ టు యూస్ దట్ వులెన్ క్లాత్. మధ్యలో చూడండి అట్రాక్షన్ ఉంది. ఆ క్లాత్ వైపు అది క్లాత్ దాన్ని లాక్కుంటుంది స్ట్రాని. సో మనం రబ్ చేయడానికి వాడిన క్లాత్కి ఆ స్ట్రాకి మధ్యలో అట్రాక్షన్ కనిపిస్తుంది. వులెన్ క్లాత్ స్ట్రాని లాగుతుంది దూరం నుంచే. ఇప్పుడు రెండు స్ట్రాస్ తీసుకొని రెండిటిని కూడా చార్జ్ చేస్తున్నాను. ఒక చివరికి రబ్ చేసి చార్జ్ చేసి ఇది రిపల్షన్. ఇవి తోసేసుకుంటున్నాయి, దానికి దూరంగా వెళ్ళిపోతుంది. మనం దాన్ని అలాగే ఇప్పుడు మనం రెండు ఎబోనైట్ రాడ్స్ మధ్యలో జరుగుతుందో చూద్దాం. ఇది ఒక ఎబోనైట్ రాడ్, దాన్ని నేను చార్జ్ చేస్తున్నాను. అది చార్జ్ చేసేటప్పుడు చిటపట అని సౌండ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంది కాబట్టి నేను ఆ వీడియోకి సౌండ్ పెట్టలేదు. సో ఇప్పుడు మనం అది కాన్వెక్స్ లెన్స్ మీద దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను, బికాస్ ఐ వాంట్ ఎ స్మూత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు నేను సారీ, ఇది సెకండ్ ఆబ్జెక్ట్ ఏమో గ్లాస్ జార్. మనం గ్లాస్ని మనం సిల్క్తో రబ్ చేస్తే చార్జ్ అవుతుందని నాకు తెలుసు కదా, అది అలా చార్జ్ చేస్తున్నాను. సో ఇది అట్రాక్షన్. క్లియర్గా కనిపిస్తుంది, అది దాన్ని లాగుతుంది కాబట్టి. ఓకే, సో ఇట్స్ అట్రాక్షన్, ఆకర్షణ. Next, let us check between two glass objects. So this is a glass test tube. బోరోసిల్ సిలికేట్ గ్లాస్తో చేసిన ఒక టెస్ట్ ట్యూబ్. అదొక గ్లాస్ ఆబ్జెక్ట్, దాన్ని సిల్క్తో నేను రబ్ చేస్తున్నాను. అది చార్జ్ అయ్యింది. సో అది నేను ఒక కాన్వెక్స్ మిర్రర్ మీద పెడుతున్నాను. అది కొంచెం పైకి ఉబ్బి బల్జ్ అయి ఉంటుంది. సో ఇట్స్ స్మూత్ సర్ఫేస్. అది ఇది like before, this is the glass jar, a measuring jar made of borosilicate glass. It has got charged.
చూడండి క్లియర్గా ఇది రిపెల్ అవుతుంది దాన్ని. ఇట్స్ పుషింగ్ ఇట్ అవే, సో ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. తోసేస్తుంది. వికర్షణ అంటారు తెలుగులో దీన్ని. ఓకే, దూరం నుంచే తోసేస్తుంది. So this way we have found out that charged objects can either attract or repel each other. అట్రాక్ట్ చేసి ఆకర్షించుకుంటాయి ఒకరిని. రెండు రెండు చార్జెస్ మధ్యలో ఆకర్షణ కానీ రిపల్షన్ వికర్షణ అంటే పుషింగ్ కూడా ఉంటుంది. సో మనం ముందు ఏం చేసాము, అది ఎలక్ట్రోస్కోప్ వాడి ఆ థర్మోకాల్ పూస బీడ్ ఉన్న ఎలక్ట్రోస్కోప్ ని వాడి చార్జ్ ఉందా లేదా అని ముందు మనం చెక్ చేసుకున్నాం. చార్జ్ ఉంటేనే ఇలా అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ అవుతుంది. సో టూ ప్లాస్టిక్ స్ట్రాస్, రెండు ప్లాస్టిక్ స్ట్రాస్ చార్జ్ చేస్తే వులెన్ క్లాత్ అవి రెండు రిపెల్ అవుతాయి. ఉమ్, తర్వాత ఆ ప్లాస్టిక్ స్ట్రా అండ్ ద వులెన్ క్లాత్ ఏ బట్టతో కానీ మనం రుద్దామో ఆ బట్ట మరి ఆ స్ట్రా అవి రెండు అట్రాక్ట్ అవుతాయి. అది కూడా చూసాం మనం. తర్వాత రెండు ఎబనైట్ రాడ్స్ చార్జ్డ్ విత్ వుల్ అవి రెండు కూడా రిపెల్ అవుతాయి. కానీ అలాగే రెండు గ్లాస్ రాడ్స్ రబ్ విత్ సిల్క్ అవి రెండు రిపెల్ అవుతాయి. కానీ ఎబనైట్ రాడ్ రబ్ విత్ వుల్ మరి గ్లాస్ రాడ్ రబ్ విత్ సిల్క్ ఇవి రెండు అట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో ఇది సైంటిస్ట్ కూడా ఇది అబ్జర్వ్ చేశారు. సో దీన్ని మనం ఫిట్బాల్ ఎలక్ట్రోస్కోప్ ఎందుకు వాడుకున్నాము, ఫస్ట్ మనం చెక్ చేసుకున్నాం చార్జ్ వచ్చిందా లేదా ఆబ్జెక్ట్ మీద. ఓకే, సో ఇక్కడ చూసింది ఏంటంటే సిమిలర్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ రిపెల్ ఈచ్ అదర్. ఒకేలాంటి చార్జ్ అంటే రెండు ఎబనైట్ రాడ్స్ రెండింటిని మనం వుల్తో మనం రుద్దాం కాబట్టి ఆ రెండు మీద ఒకటే టైప్ చార్జ్ వచ్చి ఉంటుంది. అవి రెండు ది రిపెల్. అలాగే రెండు గ్లాస్ రాడ్స్ కూడా సిల్క్తో రబ్ చేసినవి అవి రిపెల్ అవుతాయి. కానీ గ్లాస్ రాడ్ ఎబనైట్ రాడ్ ఇవి రెండు అట్రాక్ట్ అవుతాయి. సో సైంటిస్ట్ కన్క్లూడెడ్ దట్ దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ చార్జెస్, రెండు రకాల చార్జెస్ ఉన్నాయి అని కన్క్లూడ్ చేశారు, అనుకున్నారు. అండ్ దే థాట్ ఆఫ్ దెమ్ యాజ్ ఆపోజిట్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్స్, వ్యతిరేకంగా. సో వాటిని పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అని చెప్పారు. సో ఇది ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని వాళ్ళకి అనడానికి చెప్పడానికి ఏమీ లేదు, బేసిస్ ఏం లేదు. కానీ ఆ గ్లాస్ రాడ్ ఉంది కదా సిల్క్తో రబ్ చేసింది, అది పాజిటివ్ ఛార్జ్ అని డెసిగ్నేట్ చేశారు దాన్ని. దే హ్యావ్ డెసిగ్నేటెడ్ ఇట్ దట్ ఈస్ పాజిటివ్. సో వేరేది దాన్ని అట్రాక్ట్ చేసేది ఏది, ఎబనైట్ రాడ్ రబ్ విత్ వుల్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది గ్లాస్ని, కాబట్టి అది నెగటివ్. ప్లాస్టిక్ కూడా గ్లాస్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అది ప్లాస్టిక్ కూడా అది వుల్తో బట్టతో రబ్ చేసింది, అది నెగటివ్ ఛార్జ్ అని అనొచ్చు. ఓకే, సో అలాగా. సో వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మనం ఏం కనుక్కున్నాం, వాట్ హ్యావ్ వి డిస్కవర్డ్, ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్, లైక్ పాజిటివ్ అండ్ నెగటివ్. లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, పాజిటివ్ పాజిటివ్ నెగటివ్ నెగటివ్ చార్జెస్ రెండు రిపెల్ అవుతాయి. అన్లైక్ చార్జెస్, వేరేగా ఉన్న చార్జెస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఉంటే అవి అట్రాక్ట్ అవుతాయి. అండ్ rubbing produces opposite charges in the object being rubbed and the material being used to rub. అంటే స్ట్రాని మనం వుల్తో రబ్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ స్ట్రా మీద నెగటివ్ వస్తే ఆ వులన్ క్లాత్లో పాజిటివ్ వచ్చింది చార్జ్, అందుకే అవి రెండు అట్రాక్ట్ అయిపోయాయి. We will stop here.